ఈరోజు ఎక్కడైతే మన మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ ఏవైతే కూటమి ఉందో ఈ కాంగ్రెస్ కూటమి వాళ్ళని వాళ్ళు గెలుస్తామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మేము యొక్క తెలంగాణలో గెలిచినాం, 6 పథకాలు అమలు చేస్తున్నాం, ఈ 6 పథకాలు కూడా దీంతో కలిపి ఇంకొక పథకం 7 పథకాలు కలిపి మీకు ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2500 మహిళలకు ఇస్తామని చెప్పేసి ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి పోయి అక్కడ ప్రచారం చేసిండు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేసినా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో అవన్నీ ఓడిపోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందే అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఆకాంక్షతోటి ఈ యొక్క కల్లిబొల్లి మాటలకు వాళ్ళు లొంగకుండా బీజేపీ ప్రభుత్వానికే అత్యధిక మెజార్టీతో అసెంబ్లీ స్థానాలు గెలిపించడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో చెప్పిన హామీల ముందు ఇక్కడ కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర చేస్తే ఇదే ప్రతి దగ్గర ఇలాంటి ఫలితాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మహారాష్ట్ర ప్రజలందరికీ మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ.